ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. జనవరి 11వ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము. శ్రీ శార్వరీనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము, సూర్యోదయము ఉదయము 6:52 సూర్యాస్తమయము సాయంత్రం 5:55. తిథి త్రయోదశి మధ్యాహ్నము 2:34 వరకు, తరువాత చతుర్దశి. వారము సోమవారము అంటే ఇందువాసరే. నక్షత్రము జ్యేష్ఠ ఉదయము 9:03 వరకు, తరువాత మూలా నక్షత్రము. వర్జ్యము ఉదయము 6:07 నుండి ఉదయము 7:37 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:46 నుండి 1:30 వరకు. తిరిగి మధ్యాహ్నము 2:58 నుండి 3:42 వరకు. రాహుకాలము ఉదయము 7:30 నుండి 9 గంటల వరకు. యమగండము ఉదయము 11:01 నుంచి 12:24 వరకు. గుళిక కాలము మధ్యాహ్నము 1:46 నుండి 3:09 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారు 5:16 నుండి 6:04 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:41 నుండి తెల్లవారు 3:11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 12:02 నుండి 12:46 వరకు. జనవరి 11వ తేదీ యొక్క పంచాంగము. రేపటి పంచాంగంతో మళ్ళీ కలుసుకుందాము. ఈరోజు మనము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే ఏమిటో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ నెల 15వ తేదీ నుండి ఉత్తరాయణము మొదలవుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దక్షిణాయనము పాపకాలము అని అర్థం చేసుకోకూడదు. దక్షిణాయనము కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం యొక్క విశిష్టత వేరుగా ఉంటుంది. ఆయనము అనగా పయనించడము అని అర్థము. ఉత్తరాయణము అంటే ఉత్తర వైపుకి పయనించడము అని అర్థము. సూర్యుడు భూమికి కొంతకాలము దక్షిణం వైపున పయనించడము, తరువాత దక్షిణము వైపు నుండి ఉత్తరం వైపుకు పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణము వైపుకు పయనిస్తే దక్షిణాయనమని, ఉత్తరం వైపునకు పయనిస్తే ఉత్తరాయణము అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి. అయితే సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు దక్షిణము వైపు, మరో 6 నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉత్తరాయణము జనవరి 15వ తేదీ నుండి జూలై 17వ తేదీ వరకు ఉంటుంది. ఒకరోజు అటు ఇటు కావచ్చు. దక్షిణాయనము జూలై 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ఇక్కడ కూడా ఒకరోజు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వలన పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది. మనము ఉత్తర దిక్కును, ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తరం భూముల్లోనే జరగడం వల్లను హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాషా నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణం వైపుకు రావడం వల్ల సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతము ఉత్తరాది వైపున పుట్టడం వల్లను సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తరం వైపు చలనం చేయడం వలనను ఉత్తరాయణ కాలమును పుణ్యకాలంగా మన హిందువులు భావిస్తారు. అంతేగాక కురుక్షేత్ర యుద్ధములో అంపశయనంపై జరిగిన భీష్మ పితామహుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు. ఈ ఉత్తరాయణం కాలంలోనే చెట్లు చిగుళ్ళు తొడిగి పుష్పించి కాయలు కాచి మధుర ఫలాలను అందిస్తాయి. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారు.
ఎక్కువగా ఈ కాలంలోనే కుమారి పుష్పవతులు అవుతారు. స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది కూడా ఈ కాలంలోనే అని పెద్దలు అంటారు. బహుశా ఇన్ని కారణాల వల్ల ఉత్తరాయణ కాలం పుణ్యకాలం అయ్యిందో ఏమో అని ఒక భావన. ఈ పుణ్యకాలంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శివరాత్రి కూడా రావడము ఒక విశేషము. సీతారాముల కళ్యాణము, సీతారాములు జన్మించడము కూడా ఒక విశేషము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే మనకు నూతన సంవత్సరమైన ఉగాది కూడా ప్రారంభమవుతుంది. ఇది ఈ ఉత్తరాయణ కాలము అన్న ఒక పుణ్యకాలము అన్న కొన్ని విశేషాలతో మనం తెలుసుకున్నాము. మరి రేపటి విశేషము మరికొన్ని తెలుసుకుందాము. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు.